ఏం చేస్తాడారబ్బా అంతా? కాలక్షేపానికి ఏదన్నా స్నాక్ కరకరలాడుతూ కారంగా పుల్లగా మసాలా ఫ్లేవర్తో తినాలనిపిస్తే కాబూలీ శనగలతో చేసుకునే ఈ నమ్కిన్ని ట్రై చేయండి. బయట కొనే స్నాక్స్ కన్నా చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఖర్చు తక్కువలో హెల్తీగా ఇలా ఇంట్లోనే చేసుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. మరి కాబూలి శనగల నమ్కిన్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. 1 కప్పు కాబూలి శనగల్ని తీసుకొని మినిమం 8 గంటల సేపు నాననియండి. మీకు ఒకవేళ టైం లేకపోతే వేడి నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టండి. ఇలా చేసినా కూడా శనగలు తొందరగా నానిపోతాయి. రాత్రే నానబెట్టుకుంటే శనగలు బాగా నానిపోతాయి. ఇలా అయితే శనగలు న్యాచురల్గా నానుతాయి. శనగలు కడుక్కోవడానికి నీళ్లు పోసి 2 సార్లు నీటుగా కడుక్కోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న శనగల్లోకి నీళ్లు పోసుకొని నానబెట్టండి. గిన్నె 1/4 భాగం వరకు నీళ్లు పోసుకోండి. దీనివల్ల శనగలకు నీళ్లు తక్కువ కాకుండా ఉంటాయి. ప్లేట్ మూసి పక్కన పెట్టేసుకోండి. మరుసటి రోజు ఉదయం మన శనగల్ని చూస్తే చాలా బాగా నానిపోయినాయి. కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న శనగల్ని వేసి శనగలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి ఒకే ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనియాలి. శనగలు మనకు జస్ట్ బాయిల్ అవ్వాలి అంతే. మెత్తగా మాత్రం అస్సలు ఉడకకూడదు. 1 విజిల్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయినాక ఓపెన్ చేసి శనగలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ముట్టుకుంటే పలుకులు లేకుండా బాగా ఉడికిపోయింది. నీళ్లు లేకుండా ఇలా వడగట్టుకోండి. ఏదైనా టవల్ పరిచి శనగలను వేసి ఇలా వెడల్పుగా పరిచి తేమ లేకుండా ఓ 20 నిమిషాలు ఆరనియండి. శనగలు ఆరేలోపు మసాలా పొడిని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని టీ స్పూన్ రాళ్ళుప్పుని వేసుకుంటున్నా. మీరు మామూలు సాల్ట్నైనా వేసుకోవచ్చు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నా. ఇది కారం తక్కువగా ఉంటుంది. మంచి కలర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది. 1 స్పూన్ కాశ్మీరీ కారం పొడి, ఆమ్చూర్ పొడిని 1 స్పూన్ వేస్తున్నా. బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్, 6 లవంగాలు, టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ మెత్తని పొడి అయ్యేలా మిక్సీ చేసుకోవాలి. ఇట్లా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మసాలా పొడిని పక్కన పెట్టి శనగల కథ ఏడ వరకు వచ్చిందో చూద్దాం. శనగలైతే అస్సలు తేమ లేకుండా బాగా ఆరిపోయినాయి. ఖచ్చితంగా తేమ లేకుండా చూసుకోవాలి. లేకపోతే నూనెలో వేసినప్పుడు ముఖానికి చిట్లే అవకాశం ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసి కాగనీయండి. నూనె కాగిందో లేదో శాంపుల్కి 2 శనగలేసి చూద్దాం. వేయగానే బుడగలు వచ్చినాయంటే నూనె కాగినట్లే. శనగల్ని డైరెక్ట్గా వేయకుండా ఇట్లా ప్లేట్లోకి వేసుకొని వేయడం వల్ల టైం గ్యాప్ లేకుండా శనగలన్నీ ఒకేసారి నూనెలోకి పోతాయి. శనగల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం మంట మీద బాగా ఏగనీయండి. మెల్లగా ఇలా శనగలు పైకి తేలుతున్నాయంటే ఇవి బాగా వేగిపోతున్నాయి అని అర్థం. ఈ టైంలో మంటని హై ఫ్లేమ్లో పెట్టి శనగలు క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఏగనీయండి. ఇప్పుడు శనగల్ని చూస్తే పైకి అన్ని తేలినాయి. దీన్ని బట్టి శనగలు క్రిస్పీగా అయినాయి అని అర్థం. శనగల్ని మొత్తం ఇలా జల్లెల్లోకి వేసుకోండి. 1 నిమిషం తర్వాత నలిపి చూస్తే బాగా క్రిస్పీగా శనగలు ఏగినాయి. ఇట్లే నెక్స్ట్ బ్యాచ్ శనగలను కూడా వేసి బాగా ఏగనీయండి. ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న కాబూలి శనగల్లోకి టీ స్పూన్ మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేస్తున్నా. మసాలా పొడిని మీ రుచికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. మసాలా శనగలకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కాబూలి శనగల టేస్ట్ మాత్రం బయట కొనే ప్యాకెట్ స్నాక్స్ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎక్కువగా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకుంటే టేస్ట్లో ఏ మాత్రం మార్పు లేకుండా 3 నెలలైనా నిల్వ ఉంటాయి. శనగలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే బాక్సులోకి వేసి పెట్టుకోండి. అప్పుడే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఇలా చేసుకొని తినడం మొదలు పెడితే ఆపడం మాత్రం కష్టమే. అంత రుచిగా ఉంటాయి. చేసే ప్రాసెస్ చూసి టైం టేకింగ్ అనుకొని ఈ నమ్కిన్ని ట్రై చేయకుండా ఉండేరు. శనగలని రాత్రే నానబెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా 30 నుంచి 40 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్ని ట్రై చేసి మీకెట్లా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.